హలో హాయ్ ఫ్రెండ్స్ దీక్షిత స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే టీఎస్ యాడ్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ పూర్తి ప్రాసెస్ అయితే వీడియో చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కానీ మొదటికైతే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ అప్లికేషన్ అయితే మీకు మాన్యువల్గా అయితే చూపిస్తాను సేమ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా. ముందుగా అయితే మీకు క్రోమ్ బ్రౌజర్లో అయితే టీఎస్ యాడ్ చేసి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. టీఎస్ చార్జ్ చేసి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి మనకు ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నేను దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూసుకుంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ హైదరాబాద్ అయితే మనకి క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు టీఎస్ చార్జ్ చేసేసి 2024 మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా చూసుకుంటే మనకు 31/1/2024 అంటే జనవరి 31 తారీఖు అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. అలాగే మనకు చివరి లాస్ట్ డేట్ చూసుకుంటే 16/3/2024 అంటే మనకు మార్చి 16 తారీఖు అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉందన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా చూసుకుంటే 21/4/2024 అంటే ఏప్రిల్ 21 తారీఖు అయితే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. టీఎస్ ఆర్జేసీ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు అయితే మనకి ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ముందుగా మీకు మాన్యువల్ చూపిస్తే ఇక్కడ మాన్యువల్ కూడా మనకి ఈ విధంగా ఇక్కడ సర్వీస్ ఉంది కదా, మనం ఏ అప్లికేషన్ చేయాలి ముందు ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నమాట. దీన్ని ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి ఆన్లైన్ పేమెంట్ ఫారం అయితే వచ్చేసింది. ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన అయితే మేల్ అయినా ఫీమేల్ అయినా ఇక్కడైతే వాళ్ళకి సంబంధించిన నేమ్ ఎంటర్ చేస్తే వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ అలాగే వాళ్ళ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ పేరెంట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇవ్వాలని ఇక్కడైతే మనకు చూపిస్తుంది. ఇక్కడైతే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డిస్టిక్ తెలంగాణ ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ సెలెక్షన్ చేసుకొని తెలంగాణలో అయితే ఎస్ఐ క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రజెంట్ మీద అయితే 10th అయిపోతుంది కాబట్టి దాని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేలా ఫీమేల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అమౌంట్ అయితే 200 అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్కి అయితే ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి ఇక్కడ బాక్స్లో క్లిక్ చేసి అయితే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఆన్లైన్ పేమెంట్ అయితే మనకు ఏ విధంగా అంటే డబ్బులు పేమెంట్ చేయాలన్నమాట. మీకైతే మాన్యువల్లో చూపిస్తాను, బ్యాక్ వచ్చి మాన్యువల్లో చూపిస్తున్నాను. ఇక్కడైతే మనం డెబిట్ కార్డ్తో కూడా కానీ క్రెడిట్ కార్డ్తో కానీ మనకు యూపీఐ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మాన్యువల్ పేజ్ అయితే ఓపెన్ చేసి అయితే ఇక్కడ మాన్యువల్ పేజ్ కూడా చూడండి. ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్, ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. చాలామంది పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి, ఎందుకంటే పేమెంట్ లాస్ అవుతున్నారనమాట. అందుకని మీరు పేమెంట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు, కూడా యూపీఐతో కూడా చేయొచ్చు, డెబిట్ కార్డ్తో కూడా చేయొచ్చు. ఇండియన్ బ్యాంక్ లేని వాళ్ళైతే పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేది కంప్లీట్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ జనరల్ నెంబర్ ఉంది, జనరల్ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఇది ఒక ప్రింట్ అవుట్ అన్న మీ మొబైల్లో అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే సిస్టంలో అయితే సేవ్ చేసి పెట్టుకోండి అనమాట. సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత జనరల్ నెంబర్కి మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కూడా ఈ నెంబర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆన్లైన్ ఫారం అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఇక్కడైతే మీకు వచ్చిన జనరల్ నెంబర్ మీరు సేవ్ చేసుకున్న నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదో పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ డేట్ అయితే ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అంటే స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏది ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మన ఫోటో ఇవ్వండి. స్టూడెంట్ సంబంధించిన ఫోటో ఇచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు ఆన్లైన్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయితే సబ్మిట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు కూడా పేమెంట్ చేసేటప్పుడు రాజు చేయండి. అలాగే ఎందుకంటే చాలామంది గురుకులలో సరే ఇంటర్ గురుకులలో సరే కానీ పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ లాస్ అవుతారని చాలామంది కామెంట్లు వస్తున్నాయి. ఈ విధంగా అయితే మనకైతే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫారం అయితే వచ్చేసిన స్టూడెంట్ సంబంధించిన నేమ్ అలాగే సర్ నేమ్ అలా కూడా స్టూడెంట్ సంబంధించిన నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన ఫాదర్ నేమ్ అంటే ఇంటి పేరు పూర్తితో అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మదర్ నేమ్ కూడా ఇంటి పేరు పూర్తితో ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసింది. అలాగే స్టూడెంట్ సంబంధించిన మనకి ఇది అడ్రస్ అయితే ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి అడ్రస్ మనకైతే ఇక్కడ చూసుకుంటే హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ కూడా సెలెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. అలాగే మండల్ కూడా సెలెక్షన్ చేసుకోండి. మీకు సంబంధించిన ఏరియా పిన్ కోడ్ నెంబర్ కూడా ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు అవసరం లేదు. ఇక్కడ రెడ్ స్టార్ ఉండేవి అయితే ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మాన్యువల్ కనిపిస్తలేదు కాబట్టి. మీకు సంబంధించిన క్యాస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే హ్యాండ్ కార్డ్ వాళ్ళైతే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. అలాగే మీరు 10th క్లాస్ అంటే ఏ మీడియా అంటే తెలుగు, ఇంగ్లీషా, మీడియం అయితే మీకు సంబంధించిన మీడియా కూడా సెలెక్షన్ చేసుకోండి. అలాగే మీకు సంబంధించిన మైనారిటీ అయితే మైనారిటీ లేకపోతే సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ సంబంధించిన ఎంపీసా, బైపీసీ, సిఈసా,
ఎంఈసీ అంటే మీకు సంబంధించిన గ్రూప్ సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎక్కడ అనుకోని మీరు ఆ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్లో మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే పడుతుందన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ పడిన తర్వాత ఇక్కడ కాలేజ్ సెలెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కాలేజ్ లిస్ట్ కాలేజ్ మనకైతే ఇవన్నీ ఆల్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనకు కనిపిస్తుంది రైట్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే ఈ రైట్ బాక్స్లోకి వచ్చేస్తాయి అనమాట. లేకపోతే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి కావాలంటే సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకొని ఒక్కొక్కటి కూడా డ్రాగ్ చేయండి, సైడ్కి అయితే డ్రాగ్ చేయండి. ట్రై చేసి ఈ బాక్స్లోకి వచ్చేస్తే ఈ బాక్స్లో రాగానే మనకి కిందికి వచ్చేసిన తర్వాత మీకు దగ్గర పాటలో ఏ కాలేజీలు ఉన్నాయి అన్నీ కూడా సెలెక్షన్ చేసుకున్న కింద బాక్స్ క్లిక్ చేసి ప్రైవేస్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 8 ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ముందు ఒకసారి తప్పులు ఏమైనా సెట్ చేసుకున్న మిస్టేక్ చేసినా ఏమైనా టైప్ చేసేటప్పుడు కూడా ఏదైనా సెట్ చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి 8 ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూపిస్తుంది 8 ఆప్షన్ ఇప్పుడే ఉంటుంది అన్నమాట. అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ డౌన్లోడ్ అయితే మీరైతే క్లిక్ చేసుకొని మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సేవ్ చేసి పెట్టుకోవాలి, ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే మనకు హాల్ టికెట్ వచ్చేటప్పుడు అయితే మనకు ఈ రిఫరెన్స్ నెంబర్ అయితే మనకు కావాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మాన్యువల్గా మీకు చెప్పాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం మన దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్. అలాగే మనకు సపోర్ట్ ఇస్తే మరిన్ని బ్లాగ్తో అలాగే మరిన్ని నోటిఫికేషన్తో మీకు అయితే ఉంటాను. థ్యాంక్ యూ.